నమస్తే సార్. నమస్తే అండి. సో పూణేలో ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. సో అమ్మాయి ఒక అబ్బాయిని చంపేసింది లవర్ కోసం. సో దాన్ని మీరు ఎలా చూసారు సార్? అది చంపేయటం అనేదండి చాలా పెద్ద నేరం. ఎలాగంటే నీకు నిజంగా అతనితో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే, నాకొద్దు ఆ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని మీ తల్లిదండ్రులతోనూ చెప్పండి, మీ కుటుంబీకులతో చెప్పండి, అతనితో కూడా చెప్పండి. ఏ ఇబ్బంది లేకుండా అతను బతుకుతాడు. కానీ ఆల్రెడీ పెళ్లి చేసుకుంటానని ఒప్పేసుకుని, లేకపోతే రిసార్ట్లు బుక్ చేసుకుని, లేకపోతే ఒక ఫంక్షన్ హాల్స్ కోట్లు పెట్టి ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని మనం ట్రిప్కి వెళ్దామని, అలాగే వెళ్దామని, ఇలాగ ఎంజాయ్ చేద్దామని చూసి ఆల్రెడీ ఆ గతంలో ఉన్న పరిచయాలు, పాత పరిచయాలు ఉన్నవాడిని, ప్రియుడిని, బాయ్ ఫ్రెండ్ని లైన్లో పెట్టుకుని అతన్ని అడ్డు పెట్టుకుని ఇతన్ని చంపేయాలనుకోవటం అనేది చాలా దారుణం అండి. ఎందుకంటే మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, లేదా నీ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెప్పండి, లేదా నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతనితో ఎఫ్ఐఆర్ ఉంది, అతనితో నేను తిరుగుతున్నానని చెప్పండి, తప్పులేదు. కానీ ఏంటంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒప్పుకుని అతన్ని ఆల్రెడీ పాత పరిచయాలు లైన్లో పెట్టుకుని ఆడితో ఇంకా కంటిన్యూ అవుతూ మళ్ళీ కొత్త పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని అతన్ని బయటికి తీసుకెళ్ళి ఏదో పిక్నిక్ వెళ్దాం లేదా ట్రిప్కి వెళ్దామని తీసుకెళ్ళి ఒక కొండ మీద వరకు తీసుకెళ్ళి అతన్ని దోసేసి అతను పడిపోయి చనిపోయేదాకా చేసేవంటే కనుక నువ్వు మామూలు ఆడదాను కాదు. అంటే పరమరాక్షసి ముండల్లో పెద్ద ముండవు అన్నమాట నువ్వు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు నిజంగానమ్మా పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే వద్దని చెప్పండి. మిమ్మల్ని ఎవరో ఈ రోజుల్లో బలవంతం చేసేవాళ్ళు లేరు. అలాగని ఈ సమస్యలు ఎక్కువగా ఆడవాళ్లతోనే ఎందుకు జరుగుతున్నాయంటే చట్టాలు అంత దరిద్రంగా ఉన్నాయి. కేవలం ఆడదంటే అదేం చేసినా తప్పులేదు అంటే వాళ్ళని రక్షించాలని మీరు చెప్తున్నారో, వాళ్ళ వల్ల మగవాళ్ళు చనిపోవాలని చట్టాలు పెట్టారో మాకు తెలియదు, కానీ ఎందుకు చేశారో మాకు తెలియదు. కానీ ఆ చట్టాలను ఉపయోగించి మాత్రం ఆడవాళ్ళు బరితెగించేస్తున్నారు, చెలరేగిపోతున్నారు. అంటే ఒక కాలంలో చాలా ఎక్కువ జరుగుతుంది, బాగా ఎక్కువ అండి. ఒక 3-4 సంవత్సరాల నుంచి ఆడవాళ్ళు 100% ఇంకా వాళ్ళని వెర్జిన్స్ అని చెప్పడానికి లేదు, 100% లేదు. అటువంటి వాళ్ళు పాత బాయ్ ఫ్రెండ్ పరిచయాల్ని లైన్లో పెట్టేసుకుని చేసుకోబోయేవాడిని హతమార్చే కాడికి వచ్చారంటే ఎక్కడండి 100% అంటే అది తప్పు అవ్వచ్చేమో వాస్తవానికి. కానీ ఏంటంటే 100% కాదు, మెజారిటీ 100% అని కాకపోవచ్చు. ఎందుకంటే జెన్యూన్గా ఉన్న వాళ్ళని నేను చాలామందిని చూస్తున్నాను. అట్ ద సేమ్ టైం చాలా ఎక్కువ మందిని కూడా మగవాళ్ళని సర్వం నాకేసి వాడి దగ్గర ఉన్న డబ్బుని సర్వస్వం లాగేసి ఆడిని నేలకీడు చేసిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. మొత్తం అంటే ఒక ఆడది చెప్పుకుంటే అది కేసు అవుతుంది, ఆ మగవాడిని వెళ్ళి వెంటనే ఎన్కౌంటర్ చేసేయటం ఏదో చేస్తారు. కానీ మగవాడే చెప్పుకోలేడు, నేను ఒక ఆడదాని చేతిలో మోసపోయాను, నేను ఇలా బలైపోయాను, నా సర్వస్వం కోల్పోయాను, డబ్బులు లేవు, ఇప్పుడు ఇల్లు కూడా అమ్మేశాను, నాకు ఫైనాన్షియల్గా ఒక 10 లక్షల పైగా నష్టపోయానని చెప్పుకోవడానికి కూడా మగవాడు చెప్పుకోలేడు. పాపం ఆడే నా ఏదో సమస్యలు ఏదో చివరికి ఏంటంటే ఉద్యోగం చేస్తూ ర్యాపిడో తిరిగేవాళ్ళు ఉన్నారండి, ఊబర్ తిరిగేవాళ్ళు ఉన్నారు. మీరు లాగేసి సర్వం నాకేసిన వాళ్ళు నాకేయటం వల్ల అంటే సార్ ఇప్పుడు 17 కోట్లు పెట్టి ఎంగేజ్మెంట్ చేసాడు. అవును. అంటే పెళ్లి ఏ రేంజ్లో జరగవచ్చు, ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఏ రేంజ్లో ఉండొచ్చు, అమ్మాయికి అడిగిందల్లా అన్నీ ఇచ్చాడు పెళ్లికి ముందే. అవును. కానీ అలా చంపడం కరెక్ట్ అంటారా సార్? మరి అదేనండి, కరెక్ట్ కాదు. అదే అంటున్నాను, ఏంటంటే కరెక్ట్ కాదు, అది కరెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే చట్టాలలో ఉన్న లొసుగులు. ఎందుకంటే చట్టాలు కూడానండి ఒక ఆడదే మగవాడు అని కాకుండా ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఒక వ్యక్తులు అన్న విధంగా చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఆడది తప్పు చేసినా సరే దాన్ని శిక్షించేలాగా ఉందనుకోండి, వీళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆడదానికి అనువుకుంటే కనుక మనం అది ఎన్నైనా చేసేయచ్చు, మనం మాత్రం దాన్ని ఏమనకూడదు. అంటే కనుక చేరట్టుకున్నాడో లాగేయడని చెప్తుంది. అంటే ఎంత సిల్లీ చట్టమో చూడండి, ఎంత సిల్లీగా ఉందని. నన్ను చూసి నవ్వాడండి అని అంటే కేసే, నా బుధమే చేసాడంటే తప్పే. అది మాత్రం ఈయన కొట్టేయచ్చు, ఈ చంపేయచ్చు కూడా. ఇది మాత్రం వీడు చేయకూడదు, చీర పట్టుకోకూడదు, చున్నీ పట్టుకోకూడదు. చున్నీ పట్టుకున్నాడంటే తప్పే. మరి ఎదవ చట్టాలు ఎక్కడి నుంచి తయారు చేస్తారు నాకు అర్థం కాదే. కొంచెం మనుషుల్లాగా చూసే చట్టాలు ఉన్నాయనుకోండి, ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది. దాన్ని ఆసరాగా తీసుకుని ఎంతోమంది ఆడవాళ్ళు ఎంత బరితెగించి దారుణంగా తయారైపోయారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. మగవాళ్ళు నేను చాలామందిని చూశాను. అంటే చాలామంది ఏంటంటే బెట్టింగ్లో ఉన్నవాళ్ళు కొంచెం బయటపడతారు, బెట్టింగ్లో డబ్బులు బాగొట్టుకున్న వాళ్ళు, అంటే కొంతలో కొంత గౌరవం అన్నమాట అది. కానీ ఒక ఆడదాని చేతిలో మోసపోయినాడు, అది ఎంత గౌరవం, ఎంత దౌర్భాగ్యం అయితే ఆడు బయటకు చెప్పుకోలేకపోతున్నాడో చూడండి.
అంతే కదా. ఓ బెట్టింగ్లో నేను 10 లక్షలు పోగొట్టుకున్నానంటే అయ్యో పాపం అని అంటాం. కానీ ఆడదాని చేతిలో మోసపోతే మనం ఏమన్నా, సమాజం ఏమన్నా అతను చిన్నచూపు చూస్తుందేమో అని ఆడు చెప్పుకోలేకపోతున్నాడు. ఎందుకంటే చట్టాలు కూడా నన్ను ఫలానాది మోసం చేసిందంటే ఆడు అంత కేసు పెట్టినా సరే ఆడు నన్ను ఎలా వాడుకున్నాడు అన్నాడంటే తప్పే. అర్థమైందండి. అంత దరిద్రంగా ఉన్నాయి చట్టాలు. ఆ చట్టాలు కొంచెం మార్చండి సార్ కొంచెం. ఎందుకంటే ఆడవాళ్ళకి అనువుగా కాకుండా మనుషులకు వీలుగా పెట్టండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్ష పడే విధంగా చేశారనుకోండి ప్రతి మగవాడు బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసిన మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని కొంచెం కాపాడండి. ఎందుకంటే మనం ఏదో ఆడవాళ్ళని ఉద్ధరించేద్దామని అన్నీ ఆడవాళ్ళకి ఇచ్చేస్తే ఇల్లు ఆడవాళ్ళకే, బస్ టికెట్లు ఆడవాళ్ళకి, అన్నీ ఆడవాళ్ళకి చేస్తే కనుక చివరికి రోడ్డు మీద పడి ఏడుతున్నారు మగవాళ్ళు. కొంచెం మగవాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు చేశారనుకోండి మగవాడికి అనేది కొంచెం గౌరవం దక్కుద్ది. ఆడు ఏదైనా పని చేసుకుని గౌరవంగా జీవించగలడు. ఫైనల్గా అమ్మాయికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? అమ్మాయికి ఇటువంటి ఎదవలకండి, అమ్మాయి కాదు అది, ఇటువంటి ఎదవలకి ఏంటంటే నడి రోడ్డు మీద తీసుకొచ్చి, అంటే మగవాళ్ళు అయితే మనం ఏం చేస్తున్నాం, ఇటువంటి కొంచెం కేసులు ఏమైనా ఉన్నాయనుకోండి ఎక్కడికో చోట తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేస్తారు. ఎన్కౌంటర్ చేసేయటం పెద్ద ఫ్యాషను. మగవాళ్ళు అంటే ఆడు ఇన్ని తప్పు చేశాడు కాబట్టి, ఇన్ని చేశాడు కాబట్టి పోలీసులకు అది ఫ్యాషన్ అనమాట. కానీ ఇటువంటి ఎదవలు వాళ్ళకే తెలిసినా సరే చేయరు. ఎందుకంటే అందులో కుమ్మక్క అయిపోయే, ఆడవాళ్ళతో కుమ్మక్క అయిపోయే పోలీసులు కూడా, వ్యవస్థలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే అది వేరే విషయం, చెప్పనవసరం లేదు. కానీ అటువంటిది ఇటువంటి తప్పు చేసిన ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళను కూడా నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి తన్నుకుంటా తీసుకెళ్తే, అంటే మగవాడినే తన్నుకుంటా తీసుకెళ్లాలని కాదు, ఆడవాళ్ళు కూడా తన్నుకుంటా తీసుకెళ్ళి ఇటువంటి ఎదవ ఈ తప్పు చేసింది కాబట్టి దీన్ని తన్నుకుంటా తీసుకెళ్తున్నాం, పలానా రోజు దీన్ని ఎన్కౌంటర్ చేస్తున్నాం అని కనుక పబ్లిక్గా చట్టాలు కానీ, పోలీసులు కానీ, కొన్ని వ్యవస్థలు కానీ చెప్పగలిగితే భయం కలుగుద్దండి. అయ్యి బాబాయ్ మొన్న దాన్ని అలా చేశారు అంటే అది అటువంటి సెన్సేషన్ న్యూస్ ఒక్కడ కూడా చేయడు మనకి. ఎక్కడో యూపీలా జరిగింది, యోగి ఆదిత్యనాథ్ తప్పు చేస్తాడు, కాల్చి చంపేస్తున్నాడు అని చెప్తారు. ఇక్కడ మనం మాత్రం నవ్వుకుంటూ చూస్తాం. కానీ ఇక్కడ మన వాళ్ళు మాత్రం పొడి చేసినా సరే ఆడు 3-4 రోజుల్లో మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. అంత సన్నాసమైన చట్టాల్లో ఉన్నప్పుడు కొంచెం మాకు గౌరవం కలిగేలాగా, అంటే దేశ పౌరులకి కొంచెం గౌరవం కలిగేలాగా, అంటే చట్టాలంటే న్యాయం అంటే గౌరవం కలిగేలాగా ఆ చట్టాలు ఉన్నాయంటే కనుక చాలామంది అంటే భూమి మీద తిరిగే మనుషులకి కొంచెం గౌరవం దక్కుద్ది అనేది నా అభిప్రాయం. ఇలా తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా సరే మగవాళ్ళని ఎలాగ ఎన్కౌంటర్ చేస్తారో ఆడవాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలి, ముక్కల కింద నరికేయాలనేది నా అభిప్రాయం అండి. అటువంటి చట్టాలు రావాలని నేను కోరుకుంటున్నాను. 400 అంటే ఫీట్ల మీద, అంటే ఎంత పైనుంచి తోసి చంపింది. అది కూడా ఎంత మంచిగా నా బర్త్డేకి నేను జీర్ణించుకోలేకపోతున్నాను, చనిపోయాడని దొంగ ఏడుపు ఏడుస్తుందా? నాకు బూతులు వస్తున్నాయి, మామూలుగా రావట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళని నేను ఇంకా నాకు కోపంలో నాకు ఎవరినైనా కొడతాను, నేను నిజం చెప్తున్నాను. మీరు అమ్మాయిలకు ఒకటి చెప్తున్నా, ఒకటే విషయము, మీరు లవ్ చేస్తే మీరు ఇష్టం మీ అమ్మా నాన్నకి చెప్పండి. సరే వాళ్ళు పరువుకి ప్రతిష్టకి, ఎందుకంటే సమాజంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు మాట్లాడుకోవాలని చెప్పేసి మీ కోట్లు పెట్టి లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. మీరు ఒక అబ్బాయిని, అమాయకుల్ని మీ చేతుల్లోకి తీసుకొని లవర్ల కోసము మీరు చంపుతున్నారా? చూసారా? నిజంగా అమ్మాయిలకి ముఖం మీద ఉమ్మేయాలనిపిస్తుంది గాండించి. అది కూడా మన ఉమ్ము మనకే వేస్ట్ అవుతుంది. ఎందుకు ఉయ్యాలి అలాంటి వాళ్ళని మీద? అంటే ఆ అబ్బాయి 17 కోట్లు పెట్టి ఆల్రెడీ ప్యాలెస్ బుక్ చేశారు పెళ్లి కోసం. అవును, కూడా అమ్మాయి ఇలా చేసింది కదా, ఏం చెప్తారు? నిజంగా అదే చెప్తున్నానయ్యా, 17 లక్షలు కాదు, 17 కోట్లు పెట్టి ప్యాలెస్ ఉదయ్పూర్లో బుక్ చేశాడు. ఎక్కడ ఉదయ్పూర్లో అంటే రష్మిక మండన మ్యారేజ్ అయిందో అదే ప్యాలెస్ బుక్ చేశాడు ఆయన. ఎంత సర్ప్రైజ్గా ఆయన బుక్ చేసి అంత అమ్మాయికి లైఫ్ ఇవ్వాలనే ఇదిగా ఆ అబ్బాయి ఉంటే, ఒక లవ్వర్ కోసం తీసుకొని పోయేసి అంత పైనుంచి తోసి చంపిందంటే అది మామూలు విషయం కాదు. తీసుకొని వెళ్ళి అబ్బాయిని ఎలా చంపిందో అలాగే ఈ అమ్మాయిని చంపాలి. నిజంగా అలాగే చంపాలి. బాధ అనేది, భయం అనేది ఆ అమ్మాయి కూడా కలగాలయ్యా. అంటే ఈ కోర్టులు, న్యాయస్థానాలు అన్ని అమ్మాయిల సైడ్లే ఉన్నాయి కాబట్టి అమ్మాయిలు ఇలా చెలరేగిపోతున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మీరేమంటారు? 100% మీకు నా సపోర్ట్ మీకే, నా ఓటు మీకే. ఎందుకంటే నిజంగా అమ్మాయిల వైపు సపోర్ట్ ఉంటే ఇంత బరి తగ్గించాల్సిన అవసరం లేదు. చంపే హక్కు ఎవరికి లేదు. ఎవరికి ఏం అవసరము అంటే కోర్టు, న్యాయస్థానాలు, పోలీస్ డిపార్ట్మెంటు, ఆడపిల్లలకు సపోర్ట్ ఉంటే మీరు చంపేస్తారా? ఇంకెందుకు పోలీస్ డిపార్ట్మెంటు, ఇంకెందుకు న్యాయస్థానాలు? వాళ్ళు ఏం చేయలేకపోతుంటే
ఎందుకని అడుగుతున్నా, క్వశ్చన్ వేస్తున్నా నేను. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి అందంగా లేడని కాదు, ఆ అబ్బాయి దగ్గర డబ్బులు లేవని కాదు, ఈ అమ్మాయి మీద ప్రేమ చూపియలేదని కూడా కాదు. ఈ అమ్మాయికి ఏం కావాలి ఇంకా మరి? ఏం కావాలయ్యా? డబ్బు, అందము. డబ్బు లేదా అంటే అక్కడ డబ్బు ఉంది, అందం లేదా అంటే హీరో లాగున్నాడు ఆ పిల్లోడు. ఏం తక్కువ? సర్ప్రైజ్లు, ఇంకా పెళ్ళికి ముందే ఇంత సర్ప్రైజ్ ఇచ్చాడు, ఇంత ప్యాలెస్లు బుక్ చేశాడంటే ఆ అమ్మాయిని చేసుకొని ఉంటే అబ్బాయి ఎంత అదృష్టవంతురాలు. అమ్మాయి నిజంగా ఒక గొట్టంగాడు కోసము, ఒక లవర్ కోసము, ఒక ఎదవ కోసము ఒక ప్రాణం తీసింది చూసారా? అది మంచి పద్ధతి కాదు. అటు తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చింది ఆ దయ్యం. అంటే చాలా మంది తల్లిదండ్రులను కూడా తప్పు పడుతున్నారు ఈ విషయంలో, దాని మీద మీ అభిప్రాయం? చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను. బలవంతం పెళ్ళి అంటే అది వాళ్ళు బలవంతం అంటే ఏంటంటే ఇటు ఫ్యామిలీ అటు ఫ్యామిలీ ఆలోచించి ఈ అబ్బాయికి ఇచ్చి చేస్తే మా అమ్మాయి బాగుంటుంది, డబ్బుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి బలవంతమైన పెళ్ళి. అది బలవంతం కాదు, వాళ్ళ పిస్టేజీ అంటే వాళ్ళకి గొప్పగా వాళ్ళు చెప్పుకోవాలి సమాజంలో అనేలాగా తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అది బలవంతం పెళ్ళి కాదు. సరే, నీకు బలవంతం అన్నప్పుడు బలవంతం అన్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు అమ్మా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను ఒక అబ్బాయిని లవ్ చేశా, నాకు వాడే దిక్కు, వాడే దేవుడు అని మూసుకొని ఒక మాట చెప్పింటే అయిపోయేది కదా. అంత దూరం తీసుకొని వెళ్ళి చంపడం ఎందుకు? దాన్ని ఏం చేయాలో తెలుసా? తీసుకొని పోయి అలాగే చంపాలి. ఇంకెందుకు పెళ్ళి? పాపం వాళ్ళు ఫిక్స్ చేసుకొని అక్కడ ప్యాలెస్ కూడా బుక్ చేశాడు మహానుభావుడు. కొంతమంది మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఏం ఆలోచిస్తారో తెలుసా? ఇలాంటి అబ్బాయి మన జీవితంలో లేడే, ఇంత సర్ప్రైజా, అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడు ఆ పిల్లోడు. అలాంటి అబ్బాయినే నువ్వు దేవుడు లాంటి అబ్బాయినే నువ్వు పొట్టన పెట్టుకున్నావు కదా, నీకు పుట్టగొత్తులు ఉండవు, నువ్వు పురుగులు పడి వస్తావు అంతే. అంటే ఈ అమ్మాయి అబ్బాయిని చంపేసిన దాని తర్వాత ఇంటికి వచ్చి ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ కూడా పెట్టింది. అంటే నా బర్త్డే రోజు నువ్వు ఇట్లా చనిపోవడం నాకు ఏ మాత్రం నచ్చట్లేదు, డైజెస్ట్ అవుతలేదు అని చెప్పి. దీని మీద ఏమో అరగట్లేదంటనా? చంపేసి వచ్చిన తర్వాత ఏమరుగుతుంది? నువ్వు ఆడ చంపేసి వచ్చిన తర్వాత ఏమరుగుతుంది అంటున్నా? కడుపు నిండా తిన్నావు, నువ్వు అక్కడ చంపేసి వచ్చావు, మరి ఎందుకు అరుగుతుంది చెప్పండి? అరగదు. అది ఈ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా, చూపించింది కదా మహాతల్లి. పెద్దోళ్ళు ఏం చెప్పారు? ఆ మాట చెప్పిన ప్రకారం ఈమె చేసి చూపించింది. చాలా దారుణమయ్యా. దయచేసి అబ్బాయిల్ని చావంచుల దాకా తీసుకొని వెళ్ళి చంపుతున్నారే, మీకేం పోయే కాలం వచ్చింది? మీకేం మాయరోగం వచ్చింది? ఏం మాయరోగం వచ్చింది అంటున్నా? మీకు ఇష్టం లేకుంటే వదిలేయండి అమ్మా, ప్రాణాలతో వదిలి ప్రాణభిక్ష పెట్టండి అంటున్నా. ప్రాణభిక్ష పెట్టండి, అది చెప్తున్నా నేను. వాళ్ళు ఏం పాపం చేశారు? డబ్బు లేదా అంటే ఉంది. ఇప్పుడు అదే అబ్బాయి అమ్మాయిని చంపేసి ఉంటే మీరు ఎలా, వాళ్ళు అంటే పబ్లిక్ ఎలా రియాక్ట్ అయ్యేది? గవర్నమెంట్ కానీ చట్టాలు కానీ. అదే అమ్మాయిని చంపేసి ఉంటే సీన్ రివర్స్. ఇప్పుడు అన్ని చట్టాలు అమ్మాయిలకే సపోర్ట్ చేస్తుండబట్టే కదా మరి ఇంత దారుణంగా అబ్బాయిల జీవితాలు నాశనం అవుతున్నాయి. మీరు జీవితాలు నాశనం చేసి మళ్ళీ మీరు వాళ్ళ డబ్బు నాశనం చేస్తారు. మీకు ఒకడా లవరు, ఒకడు సినిమాకి అంటాడు, ఒకడు షికార్కి అంటాడు, ఒకడు షాపింగ్ అంటాడు, ఒకటి యుఎస్ అంటాడు. నలుగురు కాకుండా 10 మందిని మెయింటైన్ చేయండి అమ్మా. కానీ వీళ్ళు ఇంత బరి తెగించడానికి కారణము చట్టాలు సపోర్ట్ అమ్మాయిలకి చేస్తున్నారు కదా. అబ్బాయిలు కూడా చేయొచ్చుగా? అబ్బాయిల జీవితాలు నాశనం చేస్తున్నారుగా, అబ్బాయిల్ని కూడా చంపేస్తున్నారుగా. మరి అన్యాయంగా సరే, అబ్బాయి ఏమన్నా తప్పు చేశాడా అంటున్నా? లేదు కదా. అమాయకుడు. అంత కోట్లు పెట్టి నువ్వు 17 కోట్లు పెట్టే నీకు ప్యాలెస్ బుక్ చేశాడంటే నీ లైఫ్ మొత్తము ఎన్ని కోట్లు పెడతాడు? అలాంటి పిల్లోని పొట్టన పెట్టుకుంది కదా, పాపిష్టిది. ఏం చెప్పాలయ్యా? ఈ చట్టాల వల్లనే ఈ చట్టాలు ఇలా చేస్తుండడం వల్లనే అబ్బాయిల జీవితం సంకనాకిపోతుంది. చంపేస్తున్నారు. ఏం చెప్పాలి? పిచ్చి పడుతుంది నాకు మైండ్ పనిచేయట్లా, బుర్ర అస్సలు పనిచేయట్లేదు. ఇక్కడ వాగి నా మైండ్ దొబ్బుతుంది. రేపొద్దున పిచ్చిదాన్ని అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మీ మీడియాలో నేను చెప్పండి, ఒకవేళ పిచ్చిదాన్ని అయిపోతే మా మేడము, మా అక్క మంచిది, చాలా మంచిదని మీరే చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివన్నీ చెప్పి పిచ్చిదాన్ని అయిపోతున్నా నేను. అలాంటిది అబ్బాయిల్ని, అమ్మ తల్లుల్లారా, అమ్మాయిలారా, మీరు అటు తిరిగి నవ్వకండి, ఇటు తిరిగే నవ్వండి, పర్వాలేదు. కానీ అమ్మాయిలకు ఒకటే చెప్తున్నాను, మీరు లవ్ చేస్తే
ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వాడు సాకే అధికారం ఉంటే, వాడు సాకే సత్తా ఉంటే మీరు పోయి బతకండి. కానీ అంత డబ్బు ఖర్చు పెట్టి నువ్వు ప్యాలెస్లు బుక్ చేసి, నీకు అన్ని కార్లు బుక్ చేసి, నీ బర్త్డేలు లక్షలు పెట్టి బర్త్డేలు సర్ప్రైజ్లు ఇచ్చి ఈరోజు నువ్వు ఆ అబ్బాయిని చంపేస్తావా? దేవుడి దగ్గర పంపేసింది. అలాంటి వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, మీరు తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వాళ్ళు ఏంటంటే పరువు మర్యాద కోసం వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు. బలవంతం పెళ్ళి అనుకుంటారు, పరువు మర్యాద కోసం చేస్తారు. అలాంటి వాళ్ళని లవర్ కోసం తీసుకుపోయి చంపుతున్నారు చూసారా? అది మంచిదే కాదు. కఠినమైన శిక్షలు రావాలి. ఎలా రావాలంటే, వీళ్ళు కూడా ఒకవేళ తిరగబడితే అప్పుడు అబ్బాయి సత్తా కూడా చూపిస్తారు. జాగ్రత్తగా ఉండండి అమ్మా.